హాయ్ ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మనకు ఈరోజు అప్డేట్ తీసుకొని రావడం జరిగింది. 1,68,414 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు మనకు ఈరోజు పేపర్ అప్డేట్లు ఇవ్వడం జరిగిందండి. సో శాఖల వారీగా ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క విషయాన్ని బట్టి మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నాను. సో అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. మామూలుగా పోలీస్ శాఖ వచ్చరికి ఇంటర్మీడియట్ 10th డిగ్రీ వాళ్ళకు అవకాశాలు ఉంటున్నాయి. అలా కాకుండా వేరే శాఖల్లో పనిచేసినటువంటి వాళ్ళకు వేరే శాఖల్లో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇచ్చారు. అంటే అన్ని శాఖల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో అందరికీ ఉద్యోగాలు పొందుకునే అవకాశం అయితే ఉందని నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, విద్యాశాఖలో 28,017 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శాఖలో 10,124 పోస్టులు, కాలేజ్ ఎడ్యుకేషన్ శాఖలో 8,892 పోస్టులు, పశు సంవర్ధక శాఖలో 3,088 పోస్టులు, అటవీ శాఖలో 1,992 పోస్టులు, వైద్య శాఖలో 14,380, కుటుంబ సంక్షేమ శాఖలో 662, వైద్య విద్యా విభాగంలో 2,575, ఐపీఎంలో 285, ఆయుష్లో 1,159, డ్రగ్స్ కంట్రోల్ విభాగంలో 106, బీమా వైద్య సేవల విభాగంలో 564, ఏపీ వైద్య విధాన పరిషత్లో 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలీస్ శాఖలో 16,788, జైలు శాఖలో 551, అగ్నిమాపక శాఖలో 1,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భారీ నీటిపారుదల శాఖలో 4,415, మధ్యస్థాయి నీటిపారుదల విభాగంలో 125, చిన్న తరహా నీటిపారుదల విభాగంలో 795, తెలుగు గంగా ప్రాజెక్టులో 78 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజిస్ట్రార్ ఆఫ్ హైకోర్టు పరిధిలో 3,956, శాసనసభ సచివాలయం పరిధిలో 2,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో 2,165, పంచాయతీరాజ్లో 14,505, రెవెన్యూలో 5,918, వాణిజ్య పన్నుల శాఖలో 1,780, ఎక్సైజ్లో 1,455, భూ రికార్డుల విభాగంలో 576, దేవాదాయ శాఖలో 498, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో 570, సాంఘిక సంక్షేమంలో 1,338, గిరిజన సంక్షేమంలో 2,854, వెనుకబడిన వర్గాల హాస్టల్లో 928, రోడ్లు భవనాల శాఖలో 2,863, మహిళా శిశు సంక్షేమంలో 1,690 పోస్టులు, వ్యవసాయంలో 1,617 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. మొత్తం కలుపుకొని 1,68,414 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలో వీటికైతే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పినటువంటి శాఖలు చూస్తుంటే మీకు అందరికి కూడా ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. మనకు డిఫరెంట్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగాలు కాబట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ అప్డేట్ అండి. మీకు ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.